హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. నోరు బాగా చప్పబడిపోయినప్పుడు కాస్త ఘాటుగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా, ఆ టైంలో దొండకాయతో ఇలా కానీ పచ్చడి చేసుకొని తిన్నారా కమ్మగా ఉంటుంది. 1-4 ముద్దలు అయితే తింటారు. దీనికోసం నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి. ఈ బాణీలోని 3 నుంచి 4.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ దొండకాయలతో కూర తిన వాళ్ళు, అలానే దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లోనే మీ కారానికి ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 15 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన వెంటనే ఇలా 1/2 కేజీ దొండకాయలను అయితే చక్రాలాగా కట్ చేసుకున్నాను. ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయల్లో నుంచి వాటర్ అంతా పోయి కాస్త నూనె అయితే తేలాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటేనే దొండకాయ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. తింటున్నప్పుడు కూడా పచ్చడి చాలా బాగుంటుంది. 2 రోజులు స్టోర్ చేసుకున్నా కూడా బయట పాడవదు, వాటర్ అనేది రాకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేశాక దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవటం వలన ఏంటి అంటే దొండకాయలో నుంచి త్వరగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టి దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. చూపిస్తున్న విధంగా మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మరొకసారి మూత అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, దొండకాయ ముక్కలు అనేవి చక్కగా మెత్తబడిపోతున్నాయి, చక్కగా మగ్గుతున్నాయి కదా. ఇలా మగ్గుతున్నప్పుడు దీంట్లోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చింతపండు కాకుండా 2-3 టొమాటోస్ అయినా వేసుకోవచ్చు. ఇలా చింతపండు వేసుకున్నా కూడా బాగుంటుంది కాబట్టి ఇలా చింతపండు అయితే వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో టొమాటో కూడా యాడ్ చేసుకున్నా పర్లేదు. చింతపండు కూడా కాస్త మగ్గితేనే మెత్తబడిపోతుంది కాబట్టి ముందుగానే చింతపండు కూడా వేసేసాను. ఇలా అన్నిటిని బాగా కలిపేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు కాస్త మెత్తబడిపోయాయి కదా, దగ్గరికి ముడుచుకుపోతున్నాయి కూడా దొండకాయ ముక్కలు అనేవి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని మరొకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇంకేమైనా తడి ఉంటే త్వరగానే ఆరిపోతుంది కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ మొత్తం మనం ఏదైతే వేయించుకున్నామో ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో చల్లారినప్పుడు మాత్రమే వేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్ అనేది పాడైపోతుంది. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోని పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు 6 నుంచి 7 వరకు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి మిక్సీ అయితే తిప్పుకోవాలి. ఇలా వరుసగా చేసుకోవాలండి, మరీ మెత్తగా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలానే తినేయచ్చు.